ఇనాములుగా ఇచ్చేవారు. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ మాలోజీ విటోజీలు నేరుగా నిజాం షాహీ సైన్యంలో చేరి అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. నిజాం షాహీలు ఉత్తర భారతంలో ఉన్నటువంటి మొఘలులతో, అలాగే పక్కలో బల్లెన్లా ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్స్ ఆదిల్ షాహీలతో జరిపిన అనేక యుద్ధాల్లో మాలోజీ విటోజీ సైన్యం పాలు పంచుకొని అద్భుత పోరాట పటిమను కనబరిచారు. దాంతో నిజాం షాహీ వారి సేవలకు మెచ్చి చాలా ఊర్లను వీరికి ఇనాములుగా ఇచ్చాడు. చివరికి నిజాం షాహీ మాలోజీకి పూణే జాగీర్దార్ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే అంతా సజావుగా జరుగుతున్న ఆ సమయంలో 1611లో మాలోజీ మొఘల్ సైన్యంతో యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందాడు. దాంతో విటోజీ తన 8 మంది కుమారులతో పాటుగా షహాజీ, షరీఫ్జీల బాధ్యతలను కూడా చూస్తూ వచ్చాడు. అలాగే మాలోజీ స్థానంలో దళపతిగా ఎన్నికయ్యాడు.